హే గైస్, వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. ముందుగా ట్రాఫిక్ నాయిసెస్ ఏమైనా వస్తే క్షమించేసేయండి. నాకు తెలిసి రావు, ఒకవేళ వస్తే ప్లీజ్ సారీ. ఓకే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ. ఎనీవే, మొన్నే ఒక వీడియో చూసా. చెస్ ఛాంపియన్ గుకేష్ తను ఛాంపియన్షిప్ గెలిచాక ఇంటికి వచ్చేది. అది అక్కడ రిసీవ్ చేసుకునే పీపుల్ ఎంతమంది ఉన్నారో, మన స్టార్ హీరోస్కి ఎంతమంది వస్తారా అని. పోనీ గుకేష్ వదిలేయండి, చెస్ ఛాంపియన్ అయ్యాడు, తను ఏమైనా రియల్ హీరోనా అని అట్లా అంటారేమో మేబీ కొంతమంది. తను కాదు. ఓకే, వరల్డ్లో మంచి హాట్ ఎన్నో సేవలు చేసిన వ్యక్తి ఎవరు అంటే ఎంతమందికి తెలుస్తుంది? తెలిసిన ఎంతమంది ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉంటారు? అఫ్కోర్స్ నాకు కూడా తెలియకపోవచ్చు. ఎనీవే, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే లక్షల మంది ఉన్నారు ఫ్యాన్స్ అని వాళ్ళేదో గొప్ప వాళ్ళు అయిపోరు, తక్కువ ఉన్నారని వాళ్ళేదో తక్కువ కాదు. యాక్చువల్లీ గొప్ప వాళ్ళకే తక్కువ మంది ఉంటారు. లైక్ గొప్ప వీడియోస్కి తక్కువ వ్యూస్, బూతు వీడియోస్కి ఎన్నో వ్యూస్ అంటారు కదా. వజ్రాన్ని అందరూ కొనలేరు, అది మ్యాటర్. ఇక్కడ చెప్పేది ఏంటంటే, జంధ్యాల గారు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, బట్ ఎంతోమందికి తెలియాల్సిన పేరు, వ్యక్తి. ఇప్పటి వరకు ఇంత చెప్పా అనుకుంటున్నారేమో, బట్ చెప్పాల్సిన చోట చెప్పాలి. ఈ వీడియోలో ముందు జంధ్యాల గారికి పుట్టినరోజు జయంతి సందర్భంగా ఆయన ఈ ఇండస్ట్రీకి ఇచ్చింది గొప్ప వరంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఫస్ట్ ఈ వీడియోలో మనం ఆయన గురించి, దెన్ ఆయన తీసిన ఫిలిమ్స్ ఎన్నో విలువైన వజ్రాలు. కానీ మనం క్లాసిక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు క్లాసిక్స్ అయినా అండ్ బెస్ట్ అయినా రోమ్ కామ్ జర్నర్లో ఆయన ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుందాం. రోమ్ కామ్. ఓకే, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. జంధ్యాల గారు ఎన్ని సినిమాలు ఎంత అందించారు సినీ ఇండస్ట్రీకి, తెలుగు ప్రజలకి. మీరు అందించిన సంపద వెలకట్టలేనిది, విలువైన సంపద. ఎక్కడైనా వెలకట్టలేనివి కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో మూవీ ఇండస్ట్రీలో కూడా రేర్, చాలా రేర్. రైటింగ్, డైరెక్షన్, ఎస్పెషలీ పర్సన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా వెలకట్టలేని వాళ్ళు రేర్ అంటే రేర్. అలాంటి వాళ్ళలో మీరు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. జంధ్యాల గారి పూర్తి పేరు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈయన డైరెక్టర్, స్క్రీన్ రైటర్, ప్లే రైటర్, ఇంకా మరెన్నో. అన్నిటికన్నా మించినది ఒక మోడర్న్ విలువలున్న మనిషి అనుకోవచ్చు. ఈయన 25 years కెరియర్లో 40 మూవీస్కి డైరెక్షన్, ఒక సీరీస్, 300 పైగా ఫిల్మ్స్కి డైలాగ్స్, స్క్రీన్ రైటర్, ఇలా ఎన్నో వికీపీడియాలో లెక్క ప్రకారం. కానీ ఆ లెక్కలకు కూడా అందరివి ఇంకా ఎన్నో ఉంటాయి అని నా నమ్మకం. ఎందుకంటే కొన్ని రాంగ్ లెక్కలు చూసాం వేరే వాళ్ళవి. ఎనీవే, అంత గొప్ప వరాన్ని 50 ఏళ్ళకే దూరం చేయడం దేవుడు దురదృష్టకరం. ఏంటో గొప్ప వాళ్ళు అందరూ ఇలా ఎంగేజ్లోనే. ఓకే, నాకు జంధ్యాల గారికి పరిచయం ఆయన మూవీస్ని చూడటం నా 8 ఏళ్ళ వయసు కన్నా ముందే ప్రారంభం అని నా అనుమానం. ఇంకా చిన్న వయసు అని నా డౌట్, అది కింద చెప్తా అలానో. ఇంకా జంధ్యాల గారి గురించి చెప్పేంత అర్హత కానీ ఈ వీడియోకి ఆయన గొప్పతనాన్ని తెలిపే సీన్ కానీ లేదు. కానీ ఇది ఆయన పట్ల నాకున్న అభిమానాన్ని, ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని తెలుపుకునేది అంతే. బై ద వే, ఈ కాలంలో ఎంతో గొప్ప అని చెప్పుకునే ఒక పర్సన్ కాదు, చాలామంది సాధారణమైన వాళ్ళు కూడా జంధ్యాల గారి మూవీ సీన్స్ని ఎన్నిటినో కాపీ కొట్టారు. ఫేమస్ జోక్స్ కూడా అయ్యాయి యాక్చువల్లీ ఆ సీన్స్. చాలా అంటే చాలా. ఇంకా ఆయన డాటర్స్కి పెట్టిన పేర్లు ఇంకా ఎంతో బాగుంటాయి. అఫ్కోర్స్ రైటర్ కదా మరి మా జంధ్యాల గారు అంటే. ఆయన రచనా శైలిలో హాస్యం, సున్నితమైన, ఆహ్లాదకరమైన, మంచి పద్ధతిలో విలువలకే విలువలు తెచ్చేలాంటి డైలాగ్స్, ఎన్నో సీన్స్. ఈయన డైలాగ్స్తోనే ఎంతో అద్భుతంగా పండాయి అసలు యాక్చువల్లీ ఆ సీన్స్. ఎన్నో మూవీస్ ఈయన స్క్రీన్ రైటింగ్ వల్ల గొప్ప వాటిగా అయ్యాయి. ఒక సీన్లో వచ్చే డైలాగ్స్ని బట్టి అది జంధ్యాల గారి కాలం నుండి జారువారిన వజ్రం అని చెప్పొచ్చు. అది ఆయన రైటింగ్లోని కమ్మదనం, ఒక చమక్కు, ఒక మ్యాజిక్. అసలు భలే ఉంది రానే కిక్. జంధ్యాల గారు తప్ప ఎవ్వరు ఇలా రాయలేరు. ఈయన రాశారు కాబట్టి ఇంత అద్భుతంగా ఉంది అని ఎంతమందికి చెప్పేంత గొప్ప వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు. కానీ బట్ జంధ్యాల గారు ఆ కేటగిరీనే. హాస్యం అంటే జంధ్యాల గారిని మించిన అద్భుతమైన హాస్యం ఎవరు రాయలేరు. డాట్. అందుకే ఆయన హాస్య బ్రహ్మ. అలా అని ఆయన హాస్యంలో ఒక్కటే కాదు బెస్ట్, విలువల్లో, లవ్ స్టోరీస్లో, ఎవ్రీథింగ్ హీఈస్ బెస్ట్. అఫ్కోర్స్ హాస్యంలోనే బెస్ట్ ఆయన మిగతా ఒక లెక్క. అన్నిటికన్నా ఇంపార్టెంట్, యాజ్ ఎ పర్సన్, ఒక మనిషిగా ది బెస్ట్.
ఆయన సృష్టించిన పాత్రలు భలే క్రేజీగా అనిపిస్తాయి, భలే డిఫరెంట్. అట్ ద సేమ్ టైం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఉంటారు ఖచ్చితంగా ఎక్కడో ఒక్కడ ఏ క్యారెక్టర్ మనలానే ఉంది అనిపించేలా. ఇంకా ఎంతోమంది గ్రేట్ ఆర్టిస్ట్ని పరిచయం చేశారు ఇండస్ట్రీకి. లేడీస్కి రెస్పెక్ట్, కొంతమంది ఈగోయిస్టిక్ మేల్ బుద్ధులు, వాళ్ళకి వెటకారంగా సెటైర్లు ఎన్నో. ఇంకా చెప్పాలి అంటే ఎన్నో. జంధ్యాల గారు, థ్యాంక్ యూ అండి ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ జంధ్యాల గారు. ఇప్పుడు ఆయన మూవీస్లో నాకున్న చిన్ని థింగ్స్, నా ఫేవరెట్స్ అండ్ వాటి గొప్పతనం గురించి కొన్ని అనమాట చూసేద్దాం. సో మోస్ట్లీ మనం ఇందులో అద్భుతమైన హాస్యం ప్లస్ అందమైన లవ్ స్టోరీ కలిపి ఉన్నది చూద్దాం. కామెడీ మూవీ ఉన్నవి, లవ్ స్టోరీ తక్కువ ఉండి ఎక్కువ చెప్పట్లేదు, సో గమనించగలరు. నెంబర్ 1 వివాహ భోజనంబు. ఇందాక చెప్పా కదా, వయసు 8 ఏళ్ళకు మించక ముందే ఆ దగ్గర నుండే నేను జంధ్యాల గారి డైరెక్షన్కి అభిమానిని అని. ఈ మూవీతోనే స్టార్ట్ అయింది ఆ ప్రయాణం. మా గురువుగారి ఫస్ట్ మూవీ అండ్ ఒక 5 మేబీ అప్పుడు నాకు బాగా ఫేవరెట్. అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు 5 అయినా ఉన్నాయో క్లారిటీ లేదు. ఎనీవే, సో అప్పుడు నాకు తెలియదు, నాకు బాగా కావాల్సిన టైంలో రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ నాకు ఎంతో కొంత హెల్ప్ చేస్తాయి, ఆయనని నేను గురువు అనుకునేలా చేస్తాయి అని. బట్ జంధ్యాల గారు, రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్తో నా జర్నీ, అభిమానం అన్నీ అప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నెట్లు అవి ఇవి ఎంతగా లేని 2000 టైం అనమాట. మా ఇంట్లో బోలెడు సీడీస్ ఉండేవి 2000 దాటాక, ఎర్లీ 2000. మా డాడీ కొనేవారు, నచ్చినవి సీడీ అండ్ డివిడీ ప్లేయర్లో చూసేవాళ్ళం. సో అందులో నా ఫేవరెట్ కొన్ని ఉండేవి. మనసంతా నువ్వే, వివాహ భోజనము, టైటానిక్, అంటే ఆ సీడీస్వి పాకెట్స్ అనమాట. మూవీస్ కూడా ఫేవరెటేలే. సో ముఖ్యంగా ఇవి నాకు బాగా గుర్తు. ముఖ్యంగా అప్పుడు పెద్ద మూవీస్కి అయితే ఎక్కువ సీడీలు, నార్మల్గా అయితే ఒక 2 ఇలా ఉండేవి కదా. సో టైటానిక్ది మేబీ నాకు గుర్తుండొచ్చు 3 సీడీస్ అనుకుంటా. అవి ఒక్కో సీడీ పాకెట్లో పెద్ద బుక్లో భలే అట్రాక్టివ్ మూవీ పోస్టర్స్ ఉండేవి. ఇప్పటికీ ఉంది అది నా దగ్గర. సేమ్ అలానే వివాహ భోజనంబు మూవీకి బుక్లా ఉండేది పాకెట్. దాని మీద రాజేంద్ర ప్రసాద్ గారు సాంగ్లో క్యారెక్టర్స్ ప్లే చేస్తారు. ముద్దట్టవ తల్లి దండం సాంగ్. ఆ సాంగ్ ఆయన డోలు వాయిస్తున్నట్టుంటే పైన మూవీస్లో క్యారెక్టర్స్ అందరివి హెడ్స్ ఉంటాయి. సో వెనక మేబీ హీరో హీరోయిన్ ఏమో అది అంతగా గుర్తులేదు. ఎనీవే, ఆ మూవీ అప్పుడే నా ఫేవరెట్. సంగతి ఏంటంటే మా మమ్మీ నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేసరికి మా డాడీ ఆ సీడీస్ అన్నీ ఒక ఫ్రెండ్కి ఇచ్చేసారు. ఎస్పెషల్లీ మనసంతా నువ్వే అండ్ వివాహ భోజనంబు. నేను మామూలుగానే ఇన్నోసెంట్ బుడ్డి కిడ్నీ. అప్పుడు గోల చేయడం, అలగడం, ఫైట్ చేయడం ఏం తెలియదు, చేసేదాన్ని కాదు, బుద్ధిగా ఉండేదాన్ని. కానీ అలా ఇవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. డిసప్పాయింటెడ్గా చాలా ఉన్నా. ఆ రియాక్షనే చాలా పెద్దది ఆ టైంలో నా నుండి. అంత ఇష్టం, ప్రేమ అంటే చాలా సాడ్ ఫీల్ అయ్యి ఇప్పటికే ఉంది ఆ ఫీలింగ్. ఇంకా మూవీ దగ్గరికి వస్తే డిఫరెంట్ స్టోరీ. జంధ్యాల గారు అంటే డిఫరెంట్ అంటే జంధ్యాల గారు. దీనికి ముందు ఇలాంటివి వచ్చేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినవి అయితే లేవు. కానీ దీని తర్వాత మాత్రం అయితే చిన్న ఫ్లాష్ బ్యాక్లో ఆర్ బ్యాక్గ్రౌండ్లో మెయిన్ స్టోరీగా ఏదైతేనేమో అమ్మాయిల్ని ద్వేషించడం, అసహించుకోవడం లాంటి కాన్సెప్ట్స్ చాలా వచ్చాయి. పెద్ద హిట్లు కూడా అయ్యాయి. ఎక్కడా కూడా ఏంట్రా ఇది మరీ ఓవర్, అమ్మాయిని ద్వేషించడం జస్ట్ ఒక 2 సీన్స్ వల్లేనా అనుకోవచ్చు ఆ ఎక్స్పీరియన్సెస్ వల్ల. బట్ సీతారామారావు గారు తన క్యారెక్టర్ని చిన్నప్పటి నుండి ఓవర్ సెన్సిటివ్ అండ్ చాలా ఇన్నోసెంట్. సో మూవీ జాగ్రత్తగా చూసిన ఎవ్వరికీ కూడా ఓవర్ అనిపించదు. లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇంకా కామెడీ దగ్గరకు వస్తే అబ్బబ్బా, సుత్తి వీరభద్రరావు గారు తన నేమ్కి న్యాయం చేసేలా ఉంటుంది ఆ క్యారెక్టర్. బ్రహ్మి గారు పాపం, ఆయన చేతిలో ఒక కీలు బొమ్మ. ఇంకా ఇంకో ట్రాక్ సుత్తివేలు గారు అండ్ రమాప్రభ గారిది. ఇంకో డిఫరెంట్ ట్రాక్ కామెడీ అండ్ హీరోతో సుత్తి వేలు గారిది ఇంకో రకం కామెడీ. కామెడీలో కూడా జంధ్యాల గారిది డిఫరెంట్ అండ్ క్రేజీ స్టైల్, ఎవ్వరూ కొట్టలేరు, కాపీ కొట్టడం తప్ప. ఇంకా ఎన్నో ఉన్నాయి లోపల. చంద్రమోహన్ గారిది ఇంకో క్రేజీ క్యారెక్టర్ కామెడీ. అండ్ ఆయన క్యారెక్టర్ ద్వారా ఒక చిన్న సీన్, అందులోనే డైలాగ్స్, ఆయన కొంతమంది అబ్బాయిల్లో వెధవలో ఎలా ఉంటారో సెటైరికల్గా చూపించడం, సాంగ్స్ అయితే చెప్పే పనే లేదు. ఇలా మూవీ మొత్తం ఫుల్ ఎంటర్టైనర్. తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ. ఈటీవీ విన్లో హిస్టరీలో సాంగ్స్ చూస్తుంటే అబ్బా, ఆ ఫీలింగ్ చెప్పలేను. అప్పుడు తెలిసింది కొన్ని చూడాలి అంటే కొన్ని చోట్లే చూడాలి. అద్భుతం. సాంగ్స్ అన్ని ఫ్యాంటాస్టిక్. ఇది కూడా డిఫరెంట్ లవ్ స్టోరీ అండ్ కామెడీ. కేకస్య కేకోభ్య, అంత బాగుంటుంది. క్రేజీ క్యారెక్టర్స్ ఎన్నో. ఇప్పటికే వీడియోలంత ఎక్కువ అయింది అని వాళ్ళు అలానే ఫ్యూచర్లో అన్నిటి గురించి రాస్తా కాబట్టి ఇప్పటికి చాలు, చూసి ఎంజాయ్ చేసేయండి మూవీని. నెంబర్ 3 జయమ్మ నిశ్చయమ్మరా.
వన్ ఆఫ్ మై ఫేవరెట్ లవ్ స్టోరీ, యాక్చువల్లీ లవ్ స్టోరీ ప్లస్ రోమ్ కామ్. ఐ మీన్ రాజేంద్ర గారు అండ్ సుమలత గారి పేరు బాగుంటుంది, లవ్ స్టోరీ బాగుంటుంది. అండ్ ఇందులో సెకండ్ పేరు చంద్రమోహన్ గారి హీరోయిన్ క్యారెక్టర్తో ఫైట్ కూడా చేయించారు, సీరియస్ వన్. అంత అడ్వాన్స్డ్ అండ్ మెచ్యూర్ థాట్స్ శ్రీయంజల్ గారివి. ఇంక కామెడీ చెప్పే పనే లేదు. బాబు, చిట్టి అని శ్రీలక్ష్మి గారు అన్నాక వెనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మూవ్స్లో వాడారు. బ్రహ్మి గారు ఏం చేయలేక, ప్లస్ నేను స్పాయిల్ చెయ్యను, జస్ట్ ఆయనది ఇంకో టైప్ క్రేజీ క్యారెక్టర్. వారి అంటూ కోటా గారిది ఇంకో రకం మూవీస్ పిచ్చి. అండ్ ధర్మవరపు గారి పేపర్ కరెక్షన్ చేసే సీన్ కూడా కాపీ చేశారు కొన్ని చోట్ల, కొన్ని మూవీస్లో. ఇలా ఎన్నో. అభిమతము సాంగ్ నా ఫేవరెట్ ఇందులో, సూపర్ ఎంటర్టైనర్. 2006 కామెడీలో మాత్రం భలే ఉంటుంది ఈ మూవీ, అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా. చంద్రమోహన్ అండ్ రజనీ గారి లవ్ స్టోరీ సింప్లీ సూపర్. కామెడీ తెగ కావాలి అనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది, ఎంజాయ్. అండ్ లవ్ స్టోరీస్ కూడా బాగుంటాయి. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ ఆన్ ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, రైటర్. మరెన్నో ఆయన హాస్య బ్రహ్మ జంధ్యాల గారి జయంతి సందర్భంగా ఈ వీడియో. మరింత బెస్ట్ కంటెంట్తో మీ ముందు ఉంటా. ఇప్పుడైతే నేను అర్జెంట్గా మూవీ చూడాలి. సీ ఆల్సో, సైనింగ్ ఆఫ్.